హాయ్ ఫ్రెండ్స్, తోటలోంచి మామిడికాయలు తీసుకొచ్చాము. తెచ్చిన తర్వాత ఈ విధంగా పేపర్ మీద పెట్టి మనం మగ్గబెట్టుకోవాలి. అదే మనం సంచుల్లో పెడితే మాత్రం కుళ్ళిపోతాయి. ఇవి చిన్న రసాలు. పచ్చిగా ఉన్నప్పుడు చాలా పుల్లగా ఉంటాయి. అదే పండిన తర్వాత ఇవి చాలా టేస్టీగా తియ్యగా అవుతాయి. మేము ఇవి బాగా పండిన తర్వాత జ్యూస్ తాగడమే కాకుండా దోశలు, పూరీలు, చపాతీలు వీటిలో మేము నంచుకోవడానికి తినడానికి కూడా యూస్ చేస్తాము. అదే ఇవి కాకుండా బంగినపల్లి మామిడికాయలు ఉంటాయి కదా, దాని రసం అయితే మాత్రం చాలా చిక్కగా ఉంటుంది. అది పూరీల్లో, చపాతీలో నంచుకోవడానికి ఇంకా బాగుంటుంది. దీని రసం అయితే మాత్రం కొద్దిగా పల్చగా ఉంటుంది. అంటే దీని జ్యూస్ కొద్దిగా పల్చగా ఉంటుంది. అయినా సరే చాలా టేస్టీగానే అనిపిస్తుంది. ఈ విధంగా కాయ తీసుకొని బాగా ఫస్ట్ మనం మెత్తగా చేసుకోవాలి. మెత్తగా చేసుకున్న తర్వాత దాని ముచికి దగ్గర పైన ఒక ఆయిల్లా వస్తూ ఉంటుంది. ఆ ఆయిల్ని మనం కొద్దిగా కడిగేసుకోవాలి. ఆ ముచికిని గిల్లేసి ఈ విధంగా ఒక బౌల్లో రసం తీసుకోవాలి. ఈ విధంగా రసం తీసుకోవాలి. ఇప్పుడు దోశలు వేసుకుందాము. ఈ విధంగా దోశలు వేసుకొని ఆయిల్ కాకుండా ఘీ అప్లై చేసుకోండి. మీరు మ్యాంగో రసంతో పాటు ఈ ఘీ ఉన్న దోశలు తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమంది ఈ విధంగా తినడానికి ఇష్టపడతారో కామెంట్లో తప్పకుండా రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్.